అబద్దాల పునాదులపై బీఆర్ఎస్ నడుస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు. కాళేశ్వరంలో కమిషన్లు తీసుకున్నప్పుడు లేని భయం కమిషన్ ముందుకు రావడానికి ఎందుకని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిపై తప్పుడు విమర్శలు మానుకోవాలని సూచించారు. సిస్టర్ స్ట్రోక్ తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది. అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు గుర్తురానటువంటి మరి భయం ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు పిచ్చి పిచ్చిగా కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టిందని మాట్లాడుతున్నాడు. కాళేశ్వరానికి నువ్వు అధికారంలో ఉండి ఎందుకు నిరూపించలేకపోయినావో ఒక్కసారి కేటీఆర్ గారు ఆత్మ పరిశీలన చేసుకొని ఈ అబద్ధాల పునాదుల మీద వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు. అబద్ధానికి అవార్డు రావాలంటే గ్లోబల్ ప్రచారంలో గ్లోబల్ అవార్డు కేటీఆర్కి ఇవ్వాలి. ఈడీ విషయంలో రాహుల్ గాంధీని మాట్లాడే అర్హత నీకుందా? ఇతరుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవించి కుటుంబం అంతా కూడా ఇవాళ దోచుకొని దాచుకొని మరి తిన్నదంతా కూడా బయటకు వస్తూ ఉంటే ప్రజలకు వచ్చి జవాబు చెప్పుకోలేక కాళేశ్వరం మీద బాంబు పెట్టారంటారు. కాళేశ్వరం కూలిపోయినప్పుడు అధికారంలో ఉన్నది నువ్వు. నిజంగా నువ్వు ఆ రిపోర్ట్లో ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో కానీ రిపోర్ట్లో కానీ ఎందుకు మరి ఇక్కడ మాకు అనుమానం ఉంది అని మెన్షన్ చేయలేకపోయారో ఒకసారి సమాజానికి జవాబు చెప్పాలి. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు కాదు, బీఆర్ఎస్ పార్టీని చక్కదిద్దుకోండి అన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. ఇక కవిత ఏమన్నారో చూసుకుని సొంత పార్టీ సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ఆయన తరపున రోజు ఒక స్టేట్మెంటు ప్రజల పరిపాలన ప్రజా పరిపాలన రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మీద మాట్లాడటాన్ని ఆపు చేయండి. మీ సొంత పార్టీ సమస్యలు చూసుకోండి. మీ చెల్లె మాట్లాడిన దాని మీద ఏం చేయాలో చూసుకోండి. మీ హరీష్ రావు ఏం చెప్తున్నాడో అవి చూసుకోండి. ప్రజల సమస్యల మీద చెప్పండి. మీరు ఎవరైనా ఏదైనా కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా మీరు సలహాలు ఇస్తే తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇక కేటీఆర్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ మండిపడ్డారు. కవిత వ్యాఖ్యల గురించి స్పందించాల్సింది పోయి కావాలని సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ 7 లక్షల కోట్లు అప్పు చేసి కొన్ని ప్రైవేట్ సంస్థల నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గురించి తెలంగాణ రాముడు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎట్లాగూ రాజ్యం వెళ్దామని రాత్రిపూట కలలు కంటుండు, లాస్ట్కు వికట కవిగా మారుతావు తప్ప నువ్వు అంతకంటే ఎక్కువ కావని చెప్పి కేటీఆర్ చెప్తున్నా. ఎందుకంటే ఇలా ప్రెస్ మీట్ చూసినాక అర్థమైంది మాకు. నేను ఒకటే చెప్తున్నా, కేసీఆర్ గారు 2019-20లో విరాళాలు ఇచ్చినటువంటి నాయకులు ఆ రోజే అంటే 2020-21లోనే నోటీసులు ఇచ్చిర్రు. ఆ రోజు అంజన్ కుమార్ యాదవ్ గారు, షబ్బీర్ అలీ గారు అందరు కూడా ఢిల్లీకి వచ్చినటువంటి పరిస్థితి ఉండే. మరి వాళ్ళు నువ్వు కొత్తగా ఇయ్యాలనే కనిపెట్టినట్టు తెలంగాణ ప్రజలకు ఈరోజే ముఖ్యమంత్రిగా స్కామ్ చేసినట్టు, ఈరోజే ముఖ్యమంత్రి గారు తప్పు చేసినట్టు, ఎక్కడనో యడ్యూరప్ప తీసుకున్నటువంటి కేసును కర్ణాటకలో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసును తీసుకొచ్చి ఈ కేసుకు అంటగట్టినాం. ఇంతకంటే దౌర్భాగ్యం పరిస్థితి ఏమైనా ఉంటుందా? అంటే తెలంగాణ ప్రజల మనసుల్లో రేవంత్ రెడ్డి గారి గురించి చెడుగా మాట్లాడాలన్న ఉద్దేశమే తప్ప నీకు ఇంకొక ఉద్దేశమే కనపడలే. కావాలని బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు ముడిపెట్టి మాట్లాడుతావు. నిన్ననే రాసేది లొల్లి చెల్లి ఏమని, మొన్ననే ఎమ్మెల్సీ ఎన్నికలలో మన అందరం కలిసి ఒకటే పని మీద పని చేసినావు, నన్ను అరెస్ట్ చేసిన వాళ్ళకి మద్దతు ప్రకటించినావు. 2-3 దయ్యాలు ఉన్నాయన్నాడు. మరి నువ్వు ఒక దయ్యమే కదా అల్లా. మీ అయ్యా చుట్టూ 2-3 మగ దయ్యాలు ఉన్నాయంటే నువ్వు మీ బావ ఇంకెవరు ఉంటారు? మీరే కదా. దానికి సమాధానం చెప్పవా అంటే ఈ పనికిరాని ముచ్చట్లు చెప్పుకుంటే తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టిస్తున్నాం. హెచ్సియు భూముల మీద ఇప్పటి మటుకు బీజేపీ వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు అంటాడు. బీజేపీ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు యాక్షన్? ఏమన్నా దొబ్బిందా? పైన ఫీజు ఏమన్నా దొబ్బిందా? కల్వకుంట్ల కుటుంబం పంచాయతీతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. అయితే 1,00,000 కోట్లు దోచుకున్నది ఎవరో కవిత చెప్పాలని డిమాండ్ చేశారు. మా కాంగ్రెస్ పార్టీ గాని మా ప్రభుత్వం గాని మేము పదే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. గత 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజల రక్తాన్ని ఒక దయ్యాల లెక్క పీల్చి
1,00,000 కోట్లు దోచుకున్న బంగారు కుటుంబం ఈ కల్వకుంట్ల కుటుంబం అని చెప్పినాము. ఇది కల్వకుంట్ల కుటుంబం కాదు, కల్లాల కుటుంబం అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్న కవిత గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చాలా స్పష్టంగా కొంతమంది దయ్యాలు ఉన్నారు అని చెప్పి తను కూడా అదే మాటని అంగీకరించడం జరిగింది. ఈ రోజు పంచాయతీ కేవలం వాళ్ళ కుటుంబం మధ్యలో ఉంటే మాకు దాంతో ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆ దోచుకున్న 1,00,000 కోట్ల పంపకాలతోటి వచ్చిన పంచాయతీ కాబట్టి ఇది ఆ 1,00,000 కోట్లు దోచుకున్న మరి దయ్యాలు ఎవరు? కేసీఆర్ గారిని అన్నారా, లేదా కేటీఆర్ దయ్యమని అన్నారా, సంతోష్ రావు దయ్యమని అన్నారా, హరీష్ రావు దయ్యమని అన్నారా, లేదా బీఆర్ఎస్ పార్టీలో ఇంకే నాయకులని దయ్యాలని చెప్పి మీరు ఉద్దేశించి మాట్లాడినరో దానికి స్పష్టత తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకి ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. శాసన మండలి సభ్యునిగా కవిత గారిని దీనిపైన స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా. మీకు ప్రేమలు ఉన్నాయా, ద్వేషాలు ఉన్నాయా, మీ అన్న చెల్లెల మధ్యలో ఏ పంచాయతీలు ఉన్నాయో మాకు సంబంధం లేదు. కానీ 1,00,000 కోట్లు దోచుకొని ఆ పంపకాల్లో వచ్చిన పంచాయతీ కాబట్టి మేము పదే వీళ్ళు దయ్యాలు లెక్క గత 10 ఏళ్ల మీ పరిపాలనలో ప్రజల రక్తాన్ని పీల్చుకొని తిన్నారని చెప్పి మేము కూడా చెప్పినాము. ఆ చెప్పిన మాటల్ని మీరు కూడా స్వయంగా ఆ కుటుంబంలో ఉన్న ఒక కుటుంబ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు అంగీకరించారు. మరి అంగీకరించినప్పుడు ఆ దయ్యాలు, ఆ రాబందులు, ఆ రాక్షసుల పేర్లు కూడా తెలంగాణ ప్రజలకి స్పష్టత ఇవ్వాలని చెప్పి కవిత గారిని కోరుతున్నారు.